యెస్ అన్న. చాలా బాగున్నాం దేవుని కృపను బట్టి. మీ ప్రైజ్ ద ప్రార్థనలు. లార్డ్. యెస్ అన్న. సరే. టైం వేస్ట్ చేయకుండా అపోస్తల కార్యం 4 అధ్యాయం 8 నుంచి 22 వరకు మనం మార్చి చదువుకుందాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఎవరైనా ఒకరు తెలుగులో చదవండి. వర్స్ 8 నేను చదువుతున్నాను, మీరు వర్స్ 9 చదవండి. Then Peter, filled with the Holy Ghost, said unto them, You rulers of the people and elders of Israel. 9. చదవండి బ్రదర్ ఎవరైనా. నేను చదువుతా అన్న. ఎక్కడన్నా 4:9 కదా. 4:9. ఓకే. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనక. Verse 10. Be it known unto you all and to all the people of Israel that by the name of Jesus Christ of Nazareth, whom you crucified, whom God raised from the dead, even by him do this man stand here before you whole. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. 13th verse. Now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled and they took knowledge of them that they had been with Jesus. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి. But when they had commanded them to go aside out of the council, they conferred among themselves. ఈ మనుష్యులను మనమేమి చేయుదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. But that it spread no further among the people, let us straightly threaten them that they speak henceforth to no man in this name. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. Peter and John answered and said unto them, Whether it be right in the sight of God to hearken unto you, more than unto God judge you. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. So when they had further threatened them, they let them go, finding nothing how they might punish them because of the people. For all men glorified God for that which was done. 22nd కన్నా స్వస్థపరచుట అన్న ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. ప్రాణం చేసుకుందాం. పరలోక తండ్రి, దేవా మాకు ఇంతవరకు మాకు ఈ సమయించిన వందనాలు. దేవా తీసుకొచ్చిన అందరు బ్రదర్ సిస్టర్కి వందనాలు. దేవా ఈ యొక్క ధ్యానం అపోస్తల కార్యం ధ్యానిస్తున్నాగా మీరే మాకు సాయం చేసినందుకు వందనాలు ప్రభువా. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో వాళ్ళని సకాల సమయంలో తీసుకురామని వేడుకుంటున్నాను. ఎవరైతే దేవా ఈ వర్తమానం దేవా ఈ కమ్యూనికేషన్ ద్వారా లేకపోతే ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరూ దీవించండి, ఆస్వాదించండి. దేవా నీ యొక్క దాసుని సిలువ చాటున మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మతో నూతనంగా అభిషేకించి దేవా మాతో మాట్లాడమని వేడుకుంటూ ప్రతి ఒక్కరు తండ్రి ఏ ఒక్కరు కూడా ఖాళీ వెళ్ళకుండా ప్రతి ఒక్కరు దేవుడు నాతో మాట్లాడినాడు అని ఆ యొక్క తీర్మానంతో ఆ యొక్క ధైర్యంతో నిశ్చయతతో మమ్మల్ని దీవించమని వేడుకుంటూ మొదటి నుంచి అంతవరకు మాతో సాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారము మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ పేతురు. అయితే పరిశుద్ధాత్మ నింపదల అంటే ఏంటి? చాలా బోధలు మనం విన్నాము. నింపడం అంటే మనం మళ్ళీ చేయాలని ఎన్నో ఉన్నాయి. కానీ యాక్చువల్లీ నింపడం అంటే మనం ఖాళీ చేసుకోవడం. అంటే ఏదైతే ఇప్పుడు స్లైడ్ లో చూసిన ప్రకారం మన హృదయానికి ఎన్నో గదులు ఉన్నాయి. ఈ గదుల్లో ఒక్కొక్క గదిలో మనం ఒక్కొక్క దాన్ని మనం అమర్చుకొని పెట్టుకుంటాం.
ఒక గదిలో ఈర్ష్య, ఒక గదిలో కోపము, ఒక గదిలో ఆ అసూయ, ఒక గదిలో మత్సరము, కొట్లాటలు, మానవ విషయాలు మనం దాచుకొని ఉంటాం. అయితే ప్రభు ఏమంటుందంటే ఈ గదుల్లో కూడా నువ్వు తెరవాలి. తెరిచి మీరు ఈ గదులన్నీ నాకు అప్పగించాలి. ఎప్పుడైతే ఆ గదిని అప్పగిస్తారో పాతది యేసుప్రభు ఏమన్నాడు ఒక దగ్గర, ఆ ద్రాక్ష రసము కొత్త బాటిల్లో వేయాలి, పాత బాటిల్లో వేయొద్దు అని. పాత బాటిల్ అంటే మనం అనుకుంటాం ఈ యొక్క గ్లాస్ బాటిల్ ఇప్పుడు మనం కాదు. బాటిల్ ఆ సమయంలో బాటిల్ అంటే ఆ చర్మంతో చేసిన, అది ఒంట చర్మం కానీ లేకపోతే వేరే ఏదో చర్మం కానీ, చర్మంతో చేసిన ఒక బ్యాగ్ అది, దాన్ని బాటిల్ అంటారు. అయితే ఆ చర్మంలో మనం వైన్ గిట వేసి మనం క్లోజ్ చేస్తే ఆ చర్మానికి అన్ని హోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఒక ద్రాక్ష రసం అది ఏమవుతుందంటే ఫర్మెంట్ అవుతుంది, అంటే పులుస్తుంది. పులిసినప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసినప్పుడు ఆ గ్యాస్ ఏమవుతుందంటే ఆ బయట వెళ్ళడానికి ట్రై చేస్తే ఆ హోల్స్ వెళ్ళంతా పోయి ఆక్యుపై అయిపోయి ఆ ఒక బాటిల్ అది చర్మంతుంది గట్టిగా అయిపోతుంది, రాయిలాగా అవుతుంది. మెత్తగా చర్మం ఉన్నది రాయిలాగా అయిపోతుంది. ఇప్పుడు అది మళ్ళీ మనం కొత్త ద్రాక్షరసం వేయడానికి ఉపయోగం ఉండదు. ఏదైనా కొత్తది వేస్తే మళ్ళీ అది ఫర్మెంట్ అయితే లోపల వైన్ మళ్ళీ బయట పోవడానికి జాగా ఉండదు, ఆస్కారం ఉండదు, కాబట్టి అది పగిలిపోతుంది. సో ప్రభు ఏమంటున్నాడంటే మీ హృదయంలో ఆ ఉన్న గదులన్నీ మీరు అప్పగిస్తున్నాయి, కానీ నేను ఏదైతే కార్యం చేయాలనుకుంటు మీ ద్వారా అది నేను చేయలేకపోతున్నాను, చేయలేను. అయితే చాలా మంది యేసు ప్రభుని నమ్మినాక తక్షణమే పరిశుద్ధాత్మ దేవునితో మనము బాప్తిజం పొందుతాం. మనకు ఆ ఒక పాపం గురించి మనకు నొప్పి ఉండి కన్ఫెషన్ చేసి ఇది నువ్వు తప్పు అని గ్రహించి వాళ్ళు ప్రభువులో వాళ్ళు కన్ఫెషన్ చేసినప్పుడు నూతన జన్మ వాళ్ళు పొందుతారు, అంటే మారు మనసు పొందుతారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు నా పేరు జీవనంలో రాయబడింది, నేను ఇప్పుడు మరణిస్తే పరలోకి వెళ్తాను అని అంటూ ఇంకా ఆ పాత స్వభావం, వాళ్ళు పాత జీవితం జీవిస్తారు. ఆ ఒక హృదయం ఉన్న గదులన్నీ ఇంకా అదే విధంగా పెట్టుకుంటారు, ఏమి దాన్ని తీర్చరు. ఓకే, కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళు ఇంకా సిగరెట్ తాగుతూనే ఉంటారు, మందు తాగే వాళ్ళు మందు తాగుతూనే ఉంటారు. అట్లా కొన్ని గదులు ఇంకా అట్లనే ఉంటాయి. అయితే నూతనంగా ఫిల్ కావడం పరిశుద్ధాత్మ దేవుడు అన్నప్పుడు ఇవన్నీ తీసేయాలి, పాతే తీసేయాలి, కొత్తది మనం కొత్తగా ఉన్నప్పుడు ఈ గదిలో ఏం చేయాలంటే ఖాళీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుదల అవుతుంది. అంటే ఆ రూమ్ ఫిల్ అవుతుంది. ఆల్రెడీ మెయిన్ సెంటర్ కాన్షియస్నెస్ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నీ యొక్క ఆత్మతో. అయితే వేరే గదుల్లో కూడా అన్ని ఖాళీ అవుతా ఉంటే నువ్వు ఏమైతుంటా ఉంటావు అంటే ప్రతిసారి ప్రతి దినము నువ్వు ఎదుగుతా ఉంటావు. నీ యొక్క మెచ్యూరిటీ లెవెల్, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏమంటారు చాలా మట్టుకు నేను పెళ్లి చేసుకుంటా అని కొంతమంది ఏడుస్తుంటారు, గొడవ చేస్తుంటారు. వాళ్ళకు పెళ్లి అంటే ఏంటి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఏం తెలియదు. సో వాళ్ళు మెచ్యూర్డ్ అవుతానా కొద్దీ మనం ఒక యవ్వన ప్రాయంలో వచ్చినప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు. సో చిన్న ఉన్నప్పుడు వాళ్ళ ఒక గ్రహింపు వేరే. స్పిరిచువల్ మెచ్యూరిటీగా మనం ఎదుగుతున్నా కొద్దీ, ఈ యొక్క గదులు ఖాళీ అవుతున్నా కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు నింపుతున్నా ఉన్నప్పుడు మనం ఏమైతే ఎదుగుతూ ఉంటాం. ఎదుగుతూ ఉన్నప్పుడు మనం పైనున్న కార్యాల గురించి, పైన రాజ్యం గురించి మన దృష్టి ఉంటది. ఆ రాజ్యం గురించి మనం పనిచేస్తాం. మనం ఎందుకున్నాం ఈ లోకంలో, మనం ఏం చేయాలి, అవన్నీ ప్రభు బయలుపరుస్తాడు. అయితే అది మనం పోయిన వారం మనం చూసినాం. ఈ గదుల గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి, నింపుదల, కంట్రోల్, కంప్లీట్ హార్ట్ కంట్రోల్, మనలో ఉన్న మలినం అంతా తీసేయాలి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఇంకొక
సైడ్ నుంచి కూడా చూద్దాం. ఒకటే సైడ్ కాదు. ఈ యొక్క టాపిక్ మీద ఎన్నో రకాలు మనం డైరెక్షన్ చూడొచ్చు. అయితే లాస్ట్ టైం చూసిన డైరెక్షన్ వేరే, ఇప్పుడు చూసే డైరెక్షన్ వేరే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏనంటే సెంట్రల్ గా మనం ఆయన ఒక టవర్ లాగా, ఇప్పుడు మన స్లైడ్ చూసిన మనం ఏమవుతుందంటే ఒక టవర్ లాగా అయిపోతాం. మనం ఏం చేస్తున్నాం, రిసీవ్ చేస్తా ఉంటుంటాం. అయితే ఇక్కడ చదివిన మన లేఖన భాగంలో 8-22 వచనాల్లో ఇక్కడ పేతురుకి ఏమైంది, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినాడు. ఎందుకు నింపబడినాడు అంటే ఆయన 3 గంటల సేపు వాళ్ళు వాదనలో ఉన్నారు. ఏ వాదనలో ఉన్నారు? ఆ పట్టుబడినప్పుడు ఈ యొక్క కౌన్సిల్ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళు అలిసిపోయినారు. రెండోది, ఈ ఇంతకు ముందు బోధించినదేమో గుడి బయట, ఆలయం బయట. ఇప్పుడు ఆ యెరూషలేం ఆలయంలో వీళ్ళు బోధిస్తున్నారు. ఆ ఒక కుంటివాడు లేచి నడుస్తున్నాడు. అయితే ఆలయంలో చేసినప్పుడు ఆలయంలో ఉన్న కంట్రోల్ ఎవరు, ఆ లాకి ఓన్ పెద్దవాళ్ళు ఎవరంటే సన్హెద్రిన్ పీపుల్ 70 మంది, తర్వాత సోల్జర్స్, కెప్టెన్, యాజకులు, వీళ్ళంతా. సో వీళ్ళు ఎంతమంది అంటే 120 నుంచి 150 మంది. ఏ కౌన్సిల్ అంటే ఇదే కౌన్సిల్ యేసు ప్రభుని ఆయనను సిలువేసే ముందు ఉన్న కౌన్సిల్, సేమ్ కౌన్సిల్. వాళ్ళంతా వచ్చి చుట్టుముట్టుగా ఉన్నారు. ఎవరు చుట్టుముట్టుగా ఉన్నారంటే పేతురుకి, తర్వాత యోహానికి చుట్టుముట్టుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమున్నారు, వీళ్ళకి ఏం కావాలి, ధైర్యం కావాలి. సాక్షిగా ఉండడానికి ఏం కావాలి, ధైర్యం కావాలి. అయితే యేసు ప్రభు ఏమన్నాడు, నేను మీతో ఉంటాను. ఎంత ఉంటాను, కొంచెమా, సగమా, పావా, లేకపోతే అర్ధ కిలోనా, అట్లా కాదు. నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా మీతో ఉంటాను, కంప్లీట్ గా. అందుకే ప్రభు పేతుర్ని మళ్ళీ ఆయన చూపిస్తున్న ఒక సాక్ష్యం, ఒక విట్నెస్ ఏంటంటే నేను నీతో ఉన్నాననడానికి అగైన్ పరిశుద్ధాత్మ దేవునితో ఆయన నింపబడి ఆయన ఇప్పుడు నిలబెడుతున్నాడు. ఎవరిని, పేతుర్ని, యోహాన్ని. దేని గురించి, వీళ్ళందరి ముందు సాక్షిగా మాట్లాడడానికి. ఎట్లా, ధైర్యంగా మాట్లాడడానికి. అంటే ఇంతకు ముందు ఉన్న పేతురు ఏ పేతురు అంటే పారిపోయిన పేతురు. ఇంతకు ఉన్న పేతురు ఎవరు అంటే దాగి ఉన్న పేతురు. ఇంతకు ఉన్న పేతురు ఎవరంటే కోపిష్టి పేతురు. ఇంతకు ముందు పేతురు ఏంటంటే ఎలాంటి జ్ఞానం లేదో మాట్లాడే పేతురు. ఇంత పేతురు. ఇంకోటి, ఆయన పోయి మళ్ళీ చేపలు పట్టుకున్నాడానికి వెళ్ళినాడు. ఆ పేతురు దగ్గర వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ టైం ఇదే సన్హెద్రిన్ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభుని పరీక్షిస్తున్నప్పుడు, ఆయనని కొరడా దెబ్బలతో కొట్టేటప్పుడు, ఆ కౌన్సిల్ అప్పుడు పేతురు ఉన్నాడు. వచ్చినప్పుడు ఏం చేసినాడు, దాచుకొని ఉన్నాడు. చిన్న పిల్ల, 12 ఏళ్ల ప్రాయం ఒక అమ్మాయి, నువ్వు ఉన్నావు కదా వాళ్ళతో అంటే బొంకినాడు, చెడ్డ మాటలు మాట్లాడినాడు. సో సన్హెద్రిన్ తర్వాత తెలుసుండొచ్చు, ఆయన శిష్యులు వచ్చిండ్రు, పారిపోయినరు అనేసి. సిలువ వేసేటప్పుడు శిష్యులు ఎవరు లేరు, పారిపోయినారు, ఎవ్వరు లేరు. అయితే ఇప్పుడు వీళ్ళంతా వచ్చే వరకు వీళ్ళు పారిపోతారా లేదా, ఇప్పుడు ప్రశ్న అది. వీళ్ళు పారిపోతారా లేదా? ఫస్ట్ టైం పారిపోయింది కదా, వీళ్ళకి ఒక హిస్టరీ ఉంది కదా, రికార్డ్ ఉంది కదా. సెకండ్ టైం కూడా వీళ్ళు ఇట్లనే చేస్తారా? అయితే ఇప్పుడున్న పేతురు డిఫరెంట్. ఎట్లా, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి, నేను రక్షింపబడిన తర్వాత అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళు హిందూ కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి అనేక సార్లు వాళ్ళు చెప్పినా, కొట్టినా చేస్తే మళ్ళీ నేను చర్చ్ పోకుండా మానేసేటోని, బైబిల్ చదవకుండా ఉండేటోని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి నేను లోబడడం మొదలు పెట్టినానో, ప్రభు నాలో నింపడం మొదలు పెట్టినాడో, తర్వాత నా ఒక సాక్ష్యం, మీరు ఏమైనా చేయండి, నేను మటుకు ప్రభువుని విడవను. నా ఒక ధైర్యాన్ని చూసి
మా తల్లిదండ్రులు అడిగేవాళ్ళు, ఎట్లా వీనికి ఏటి నుంచి ధైర్యం వస్తుంది వీనికి? అదే ధైర్యం పేతురుకి ఇచ్చిన ధైర్యమే దేవుడు నాకు ఇచ్చినాడు. ధైర్యం. సన్హెద్రిన్ అంతా వాళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరీక్షిస్తున్నారు. వీళ్ళు నిజంగా యేసు ప్రభు శిష్యులా? వీళ్ళు ఎట్లా ఇక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది ఇక్కడ? ఎట్లా ఈ ఎవరు చేసినారు? మాకు తెలియకుండా వాళ్ళు పట్టుకుని వాళ్ళు వీలైతే చంపుదాం. పోయిన వారం చూసినాం, అపోస్టసీ అంటారు దీన్ని. ఇంకే పేరునన్నా ఇచ్చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆ కౌన్సిల్ ఏం చేస్తారు, నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు. సో అట్లా విధంగా సో పేతురు యోహాను తెలుసు, మేము ఇంకా చివరి క్షణాల్లో ఉన్నాం, మేబీ మేము చనిపోతాం రాళ్ళతో కొట్టి. అయితే బొంకవచ్చు, అబద్ధం చెప్పచ్చు, మాకు తెలియదని లాస్ట్ టైం లాగా. కానీ అలా చేయలేదు, నిలబడ్డారు. ప్రభు నీ నుంచి నా నుంచి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నిలబడడం. యేసు ప్రభు గురించి సాక్షిగా నిలబడడం. నువ్వెంత అలసిపోయినా వీక్ ఉన్నా పర్వాలేదు, నిలబడితే ప్రభు నీలో నింపి ఆయన ధైర్యపరిచి నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు 9-10 వచనాల్లో ఇక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు, అరే నిజంగా ఈ యొక్క కుంటివాడు బాగా అయినాడు. రెండోది ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 10వ అధ్యాయంలో మీరు ఈ ఇశ్రాయేల్లో తెలిసిన 4 విషయాలు పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు సొంతంగా ఏం ఆయన విషయం మాట్లాడతలేడు. నేను ఒకప్పుడు ఇట్లా ఒకప్పుడు అట్లా ఏం మాట్లాడతలేదు. చాలా మంది ప్రభువు గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకుంటారు, వాళ్ళ ఇంటి గురించి గొప్ప చెప్పుకుంటారు, వాళ్ళ పిల్లల గురించి గొప్ప చెప్పుకుంటారు, వాళ్ళ చదువు గురించి, వాళ్ళ ఆస్తి గురించి, అది ఇది అనే. కానీ ముఖ్యమైన విషయం వాళ్ళు ఏంటి అంటే అది చెప్పరు. ఏంటంటే ప్రభు గురించి సాక్ష్యాలు చెప్పరు. ఇక్కడ పేతురుకి ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు, నజరేయుడైన యేసు ప్రభు. ఫస్ట్ ఆయన చెప్పే ఈయన ఎవరు బాగా చేసిందంటే యేసు క్రీస్తు. రెండోది మీరు క్రూసిఫై చేసిన యేసు ప్రభు. తెలుగులో ఏంటంటే సిలువ వేసినట్టు మీరు సిలువ వేసినారు కదా, ఆ యేసు ప్రభు. అంటే ఎవరో చేయలేదు, మేము ఎవరో యేసు ప్రభు వేరే యేసు ప్రభు గురించి చెప్పలేం. ఆ కాలంలో యేసు అనే ఒక పేరు ఇంకా 2-3 దగ్గర కూడా ఉన్నాయి. సో మీరు అనుకుంటున్నారు వేరే యేసు ప్రభు, ఆయన కాదు. మీరు ఈ సిలువ వేసిన యేసు ప్రభు ఆయన చెప్పిన ప్రకారం మరణించి తిరిగి లేచినాడు, రిజరెక్టెడ్, తిరిగి లేచినాడు. ఆ యేసు ప్రభు ఈయనని బాగు చేసినాడు. అంటే యేసు ప్రభు ద్వారా ఈయన బాగా జరగబడినాడు. యేసు ప్రభు ఈయన బాగా చేసినాడు. అది సాక్ష్యం. మనకు సాక్ష్యం సమయం ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఏం చెప్పాలంటే యేసు ప్రభు ద్వారా నేను రక్షింపబడ్డాను. ఇంకా నువ్వు ఒకవేళ పాత జీవితంలో రౌడీగా ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారికుడుగా ఉండొచ్చు, ఏదైనా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నా ఒక పాత జీవితం అయిష్టకరంగా ఉండే కొన్ని సంగతులు అవన్నీ వివరించాల్సిన అవసరం లేదు. ఏమవుతుందంటే మన ఒక హైలైట్ యేసు ప్రభు నుంచి తప్పులో పోతారు. అందరూ యేసు ప్రభు చేసిన కార్యం వాళ్ళు ఆలోచన చేయరు. అరే వీడు అట్లా ఉండే కదా, ఈయన ఇట్లుండే కదా అని పాతయే చూస్తుంటారు. మళ్ళీ ఎప్పుడన్నా మనం వాళ్ళతో గొడవ అయిన నువ్వు పాత జీవితం నాకు తెలియదా, నువ్వు ఇట్లుండే కదా అని మాట్లాడతారు. అందుకని కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి, మీరు నేను సాక్ష్యం చెప్పేటప్పుడు యేసు ప్రభు గురించి చెప్పాలి, ఆయన శిలువ కార్యం చెప్పాలి. ఆ యేసు ప్రభు నా జీవితంలో వచ్చినాడు. పాత జీవితంలో 1-2 విషయాలు చెప్పి తర్వాత యేసు ప్రభుని కేంద్రితం చేసి మనం మాట్లాడాలి. అయితే ఇంకోటి 11వ వచనంలో ముఖ్యమైనది, మీరు తృణీకరించిన రాయి. ఆ రాయే మూలరాయి అయింది. ఇప్పుడు మూలరాయి అంటే కార్నర్ స్టోన్, ఆ స్టోన్ మీదనే మెయిన్ అన్నమాట. దాని నుంచి అన్ని కట్టేది అనమాట బిల్డింగ్. ఆ మూలరాయి అప్పుడు ప్రార్థన చేస్తారు. మొన్న ఐ థింక్ 10 years బ్యాక్ 7-8 బెంజమిన్ నెతానియా, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఎలక్షన్ రాకముందు నేను
మందిరం కడతాను అని అన్నాడు. ఎలక్షన్ విన్ అయిన తర్వాత ఆయన ఏం చేసిండు, మూల రాయి తీసుకొచ్చి వాళ్ళు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసి ఒక 2 hours ఏమో పెట్టినాడు. 2 hours. ఆ 2 hours తర్వాత తీసేసినారు. ఆ 2 hours తర్వాత వచ్చిన ఈ గొడవలంతా ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతున్నది. ఎందుకంటే బెంజమిన్ అయితే ఈ మూల రాయి పెట్టినాం, ఇక మీదట మేము కడతాము, మెటీరియల్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు అరబ్ దేశాలంతా కూడా వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారంటే మూల రాయిని ఆల్రెడీ పెట్టిండు. మూల రాయి మెయిన్. నేను కట్టే సంఘములో మూల రాయి ఎవరంటే యేసు ప్రభువే. ఆ రాయి మీదనే కడుతున్నాడు. సో 12 వచ్చినానంటే రక్షణ ఎవరి పేరు మీద లేదు, రక్షించడం ఈ మూల రాయి మీదనే దేవుడు కడుతున్నాడు సంఘం. ఎక్కడ రక్షణ అంటే ఆకాశం కిందన ఏ నామం మీద రక్షణ లేదు, కేవలం యేసు ప్రభువే రక్షణ. చూడండి, ఆయన సాక్ష్యం చెప్తున్నది శిలువ మీద చేసిన కార్యం, భూస్థాపన, తిరిగి లేవడం, యేసు ప్రభు తర్వాత ఆయన కట్టే మందిరం గురించి చెప్తున్నాడు. ఆయన మూలరాయి, ఆయన పేరు మీదనే రక్షణ, ఇంకేం లేదు. 13వ వచనం, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు కదా పేతురు. సో 13వ వచనంలో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఒక మాట ఉంది. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు, ఏముంది? ధైర్యము. ఇంగ్లీష్ లో బోల్డ్నెస్. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపబడితే, యు ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అన్నప్పుడు మీలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే బోల్డ్నెస్, ధైర్యము. ఏమన్నా చేయండి మీరు, నేనైతే ఈ ప్రభు నేను విడవను, మీరేమని చేయండి. ధైర్యంగా లేని వాళ్ళంతా ఎవరు అంటే యేసు ప్రభుతో నింపబడిన వాళ్ళు కాదు, పుట్టిటి వాళ్ళు. కేవలం ఏదో విషయం, ఇందులో ప్రభు నమ్మితే పెళ్లి చేస్తారంట, ప్రభు నమ్మితే ఇది చేస్తారంట, అది చేస్తారు. వాళ్ళంతా ఉట్టిగా ఇక వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు ఏదైనా మేము ఇస్తామంటే వాళ్ళు అటు వెళ్తారు. నిజంగా యేసు ప్రభుతో అది ఒక సంబంధం ఉన్న వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, ఒక నిరీక్షణ, ఒక విట్నెస్ ఏంటంటే బోల్డ్నెస్, ధైర్యము. ఈ బోల్డ్నెస్ పేతురు యోహానులో చూసినారు. తర్వాత 29వ వచనం ఇదే అధ్యాయంలో 4:29లో ఇట్లుంది, ప్రభువా ఈ సమయమునందు వారు బెదిరింపు చుంచి, మీన్స్ ఇంగ్లీష్ లో అయితే ఇట్లా ఉంది, అండ్ నౌ లార్డ్ బిహోల్డ్ their threatenings and grant unto thy servants that will with all boldness they may speak thy word. I think in 30 వచనాల తెలుగులో, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును ద్వారా సూచన క్రియ మహాత్సర్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుచున్నట్లు అనుగ్రహించము. బహుధైర్యముగా అంటే విత్ మోర్ బోల్డ్నెస్. బహుధైర్యంగా ఏం చేస్తున్నారు? వాక్యం బోధిస్తున్నారు. సో ఫస్ట్ ధైర్యం ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే అందరి ముందు నిలబడతారు. ఇప్పుడు మనం ఈ స్లైడ్లో చూస్తున్న ఏంటి, వాళ్ళు కౌన్సిల్లో వాళ్ళు ఏం చేస్తారు? ధైర్యంగా ఉన్నారు. అందరు వీళ్ళకి ఎదురుగా ఉన్నారు, వీళ్ళు ఎట్లానే వీళ్ళు చంపాలి, వీళ్ళు రెడీగా ఉన్నారు, మీరు ఏమని చేయండి. కానీ మేము ఒక్కరం లేము, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 1 యోహాను 4:5లో ద వన్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ మైటియర్. చదవండి తెలుగులో ఎవరన్నా. 1 యోహాను 4:5 బ్రదర్ అన్నా. 1 యోహాను 4:5 మొదటి అధ్యాయం కదా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు అన్నా. 1 John chapter 4:5. ఓకే, సారీ అన్న. ఓకే, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము. కంటిన్యూ చేయనా. కనుక లోకము వారి మాట వినును,
దేవుని ఎరిగిన వాడు నాలుగు మనం. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, ఆ, మీలో ఆ, ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక ఆ, మీరు వారిని మీలో జయించి ఉన్నవాడు వారిని జయించి మీలో ఉన్నారు. ఉన్నవాడు లోకం కన్నా గొప్పవాడు. మీలో ఉన్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో మొత్తం ఈ యొక్క ఆలయం గురించి మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. లోకంలో ఉన్నవాడు ఎవడు అంటే సాతానుడు, అపవాది. నీలో ఉన్నవాడు గొప్పవాడు. అంటే ఎవరైనా సరే దేవుని గురించి నిలబడితే ఆ ఒక ధైర్యం, బోల్డ్నెస్ ఎట్లా వస్తుందంటే, నీతో నువ్వు ఒక్కని వెళ్ళవు, నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన వాక్యం నీతో ఉన్నాడు. హీబ్రూ 4:12లో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ టూ ఎడ్జ్డ్ స్వర్డ్. ఆ వాక్యం నీలో ఉన్నది. ఆ వాక్యం ఉన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు ధైర్యంగా ఉంటావు. సో నువ్వు ఒక్కనిగా లేవు, నీతో ప్రభు ఉన్నాడు. అది పేతురు యోహాను తెలుసు, ప్రభు మాతో ఉన్నాడు, మీరు ఏమైనా చేయండి, మేమైతే భయపడం. వాళ్ళు ఏం చేస్తున్నారు? 29లో వాక్యం బోధిస్తున్నారు. అంటే ధైర్యంతో వాక్యము బోధిస్తున్నారు. 4వ అధ్యాయం 31వ వచనంలో కూడా when they had prayed, the place was shaken there. They were assembled together. They are filled with the Holy Ghost. They spake the word of God with boldness. అంటే వారు ప్రార్థన చేయగానే వారి కుడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించిరి. మళ్ళీ ఏముంది? నింపబడినప్పుడు ఏమైతుంది? ప్రార్థన చేసేటప్పుడు ఏమైతుంది? నింపబడుతున్నాం. అంటే మనం ఎప్పుడు ప్రేయర్ చేసినా ఏమైతాం? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతాం. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతామో ఇంకేమొస్తుంది? వాళ్ళు ధైర్యంగా దేవుని వాక్యం బోధిస్తున్నారు. ఇంకో విషయం ఇక్కడ గమనిస్తే, పేతురు, యోహాను పరిశుద్ధాత్మతో నింపు ప్రభు అని ప్రార్థన చేయలే. వాళ్ళు ప్రార్థన చేసినా లేదు. వాళ్ళు కౌన్సిల్ అంతా ఉన్నారు, వాళ్ళు నిలబడ్డారు. కానీ 31వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేనికి? మామూలుగా ఒక చర్చ్ ప్రేయర్ లాగా వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపాలి అని ప్రేయర్ చేస్తలేరు. వాళ్ళు జనరల్ గా గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేస్తున్నారు. మీ కుటుంబంలో, కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మీరు గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతారు. దేనికి? ధైర్యానికి. రెండోది బోల్డ్నెస్ కి. రెండోది ఏంటి? వాళ్ళు ధైర్యంగా వాక్యం చెప్పడానికి. అంటే దేనికి ఇదంతా? బోధకులు బోధించే ముందు వాళ్ళు ఏమంటారు? మనం ప్రార్థన చేద్దామా అంటారు. సంఘం అంతా ఏమంటారు? ఆమెన్ అంటారు. అంటే వాళ్ళందరూ కూడి ఆమెన్ అంటే అవును గాక అంగీకరిస్తున్నారు. అప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరైతే వాక్యం బోధిస్తున్నాడో ఆ ఒక వ్యక్తి, ఆ ఒక సేవకుడు కానీ లేకపోతే ప్రీచర్ కానీ ఎవరైనా సరే, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి, దేనికి? సెల్ఫ్ గా చెప్పడం కాదు, వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి. ఈ కాలంలో ఎంతమంది ఆ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంగా వాక్యం బోధిస్తున్నారు? నేను చాలా స్థలాల్లో చూస్తున్నాను, వాళ్ళు బోధకులు గట్టిగా బోధిస్తే వీళ్ళు మళ్ళీ నన్ను పిలువరనేసి వాళ్ళు గట్టిగా బోధిస్తలేరు. తప్పు అని చెప్పడం అయితే లేదు. అది మీరు చూసుకోండి బ్రదర్, నేనైతే వాక్యం చెప్పడానికి వచ్చినా అని వాళ్ళు ఏంటంటే సూడో వాక్యం ఇస్తున్నారు. సూడో వాక్యం అంటే అది నిజంగా లేనిది, కేవలం పైగా చెప్పడానికి మనం ఏదో గ్యాదర్ అవుతున్నాం, మనం ఏదో చెప్పాలి ఆ విధంగా. అంటే వాళ్ళు కంప్లీట్ గా పరిశుద్ధాత్మ దేవునికి లోబడతలేరు. ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ దేవునితో సంపూర్ణంగా లోబడకుండా వాళ్ళు దేవుని గురించి సాక్షిగా ఉండకుండా ఉంటే ఆ ఒక మీటింగ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఎందుకంటే దేవుని వాక్యం ధైర్యంగా బోధిస్తలేరు, వాళ్ళు ఖండిస్తలేరు. అందుకే మన సంఘాల్లో పాపం అది విస్తరిస్తుంది. పాపము ఇది పర్వాలేదు అని అన్నట్టు అయిపోతుంది. బాలాము ఒక బోధ ఏంటి? కాంప్రమైజ్. ఇప్పుడు మన సంఘాల్లో ఉంటున్నది ఏంటి?
కాంప్రమైజ్. ఈ యొక్క కాంప్రమైజ్ ఎప్పుడు వస్తుందో, బాలాం ఒక బోధ, బాలాం ఒక డాక్ట్రిన్ మనలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే అది ఉంటుందో, బిలాము 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 బ్రదర్ బిలాం. బిలాము బిలాం బిలాం ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో అప్పుడు ఏమవుతుందంటే మనం సరిగ్గా దేవుని కార్యం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మనం సంపూర్ణంగా దేవునికి ఆధీనంలో ఉండాలి. ఫిలిపియన్స్ 1:20లో వాళ్ళు చదవండి ఎవరన్నా. నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఇంగ్లీష్ లో ఐఎమ్ నాట్ అషేమ్డ్ బట్ విత్ దట్ ఆల్ బోల్డ్నెస్ అని ఉంది. అంటే నేను సిగ్గుపడతలేను. ఫిలిపియన్స్ 1:20 తెలుగులో ఏ వచనం అది? ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, ఐఎమ్ నాట్ అషేమ్డ్, నేను సిగ్గుపడతలేను. ఎందుకంటే ధైర్యంతో నేను యేసు ప్రభు నాలో ఉన్నాడు, ఆయన ఆత్మ నాలో సంపూర్ణంగా నింపబడినప్పుడు సిగ్గుపడతలేను. ధైర్యం ఉన్నప్పుడు ఏముండదు, సిగ్గు అనేది ఉండదు. మీరు బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్ళడానికి సిగ్గుపడితే మీరు సంపూర్ణంగా ఫుల్ హోలీ స్పిరిట్ తో నింపబడలేరు. నాట్, ఎందుకంటే మీరు సిగ్గుపడుతున్నారు బైబిల్ చూస్తే ఎవరన్నా ఏమంటారు అనేసి. మీరు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఒకసారి ఎప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్కి ఎప్పుడు నేను ఒక టీషర్ట్ వేసుకుంటా. ఆ టీషర్ట్లో నా దగ్గర చాలా ఉన్నాయి. దేవుని వాక్యం ఉంటుంది. ఒక వాక్యం ఏంటంటే someone has purchased me, his blood has redeemed me, ఆయన రక్తం నన్ను విమోచించింది అని ఆ వాక్యం. ఇది ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇది సత్యం, అది నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఆ వాక్యం చదివి ఇది ఎవరు అని అడిగినాడు. అని ఇది నా యేసు ప్రభు అని. ఓ, నువ్వు క్రిస్టియన్ వా. సిగ్గుపడాలి ఎందుకు? అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వివిధమైన ఒక ఫనీ లేకపోతే వ్యంగ్యంగా టీషర్ట్లు వేసుకుని వస్తారు. కానీ మనం ఏం చేస్తాం, మనం ఒక సెక్యులర్గా ఉందాం అనేసి మామూలు మంచి బట్టలు వేసుకెళ్తాం. మనం కూడా వాక్యం వేసుకుని పోవాలి. అది నాకు దేవుడు నాతో మాట్లాడినాడు. నా ఒక టోపీ ఉంది, టోపీ మీద రాసిన ప్రింట్ చేసిన ఆర్ యు బోర్న్ అగైన్. ఎంతమంది టికెట్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ పోయినా అంతర చదువుతున్నారు. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఎయిర్పోర్ట్లో బైబిల్ చదవడం, ప్లేన్లో బైబిల్ చదవడం, సిగ్గుపడాలి ఎందుకు? అనేక సార్లు నేను ఎయిర్పోర్ట్లో బైబిల్ చదవడం కానీ, బస్ స్టాప్లో కానీ, ట్రైన్ స్టేషన్లో కానీ, లేకపోతే ప్లేన్లో కానీ బైబిల్ చదువుతుంటే అనేక మంది అడిగినారు ఇది ఏంటి అని, బైబిల్ అని. ఆ కన్వర్సేషన్లో వాళ్ళకి ప్రభు గురించిన సాక్ష్యం ఉండడానికి నాకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చినాడు. సిగ్గుపడద్దు, యేసు ప్రభు గురించి మనం సిగ్గుపడద్దు, బైబిల్ తీసుకొని పోవడానికి సిగ్గుపడద్దు. హీబ్రూ 10:19లో boldness, having therefore brethren boldness to enter into the holiest by the blood of Christ. అంటే ధైర్యంగా మనం ఎంటర్ అవుతున్నాం. ఎవరి ద్వారా? యేసు ప్రభు రక్తం ద్వారా ధైర్యంగా. మనకు బోల్డ్నెస్ అంటే ఏమవుతుంది? సంఘంలో ఎంటర్ కావడానికి ధైర్యంతో మనం ఎంటర్ అవుతాం. ఇంతకుముందు నిర్గమకాండం ఎక్సడస్ 19 చాప్టర్ 16 to 18 చదవండి బ్రదర్. ఎక్సడస్ 19. చెప్పండి అన్న. రెఫరెన్స్ 19 16 16 నుంచి 18 చదవండి. ఓకే. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము
బూర యొక్క మహాధ్వని కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము మిక్కిలి ధూమం వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఆ ఆ ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ మిక్కిలి భయంకరమైన ఒక ప్రదేశంలో మారిపోయింది. ఎవ్వరు చూడలేరు, ఎవరు ఆ పర్వతానికి ముట్టలేరు. ప్రభు ఆ పర్వతం మీద వచ్చినప్పుడు అంటే ప్రజలంతా భయంతో ఉన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇయ్యలేదు, వాళ్ళకు ధైర్యం లేదు, ఆ వణుకుతో ఉన్నారు. కానీ ఇప్పుడు మనం అందరము ఎవరైతే యేసు ప్రభుని నమ్మి ఆయన రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళమో, పరిశుద్ధాత్మలో వచ్చినప్పుడు మన హృదయంలో కంప్లీట్ కంట్రోల్ ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన ఆత్మతో మనల్ని సంపూర్ణంగా నింపినప్పుడు ధైర్యంతో మనం ఏం చేస్తున్నాం? ప్రభు సన్నిధికి వెళ్తున్నాం. ఏ విధంగా? యేసు ప్రభు చిందించిన రక్తం ద్వారా మన ధైర్యంగా ఆయన మందిరానికి వెళ్తున్నాం. మందిరాల్లో, సంఘంలో ఎవరున్నారు? ప్రభు వస్తున్నాడు. మనం ఆయన దగ్గర ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ప్రభు పుల్పిట్ నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ విధంగా 3 రోజులు స్నానం చేసుకొని 3 రోజులు ప్రత్యేకించి మనం దగ్గర కూడా రాకుండా ఉన్నామా? లేదు. ఇది ఎవరు? యూదులకు. మనం ఎవరు? అన్యులకు ఛాన్సే లేదు. కానీ ప్రభు ఇప్పుడు మనల్ని ధైర్యవంతులుగా చేసి సంఘంలో పిలుస్తున్నాడు. ఈ ధైర్యం చూసి ఇప్పుడు 14వ వచనంలో ఏమవుతుందంటే వీళ్ళంతా మ్యాన్ హూ వాస్ హీల్డ్, ఆ కుంటివాడు స్వస్థపరిచిన వాడు అక్కడనే ఉన్నాడు, పక్కకే ఉన్నాడు. వాళ్ళంతా సన్నిధిలో అంతా చూస్తున్నారు. ఈ 15వ వచనంలో చూడండి, కౌన్సిల్ సన్హెద్రన్ పీపుల్ అంతా ఏం చేస్తున్నారు? ఒకరితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 16వ వచనంలో, ఇది నిజంగా ఒక గొప్ప కార్యం, దీన్ని మనం వ్యతిరేకించడానికి ఛాన్సే లేదు. ఏదో అయ్యింది మనం విన్నామని కాదు, సాక్ష్యం ఉన్నారు. ఎందుకు? కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడు వీళ్ళు కూడా చూసిండొచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి వాడు అడుక్కుంటున్నాడు ఆ బ్యూటిఫుల్ గేట్ బయట. అయితే ఇది నిజంగా. అయితే ఇంకోటి మనం 23వ వచనం చూసినాం, వాడు 40 ఏళ్ళ వ్యక్తి. అంటే పుట్టినప్పటి నుంచి అడుక్కుంటున్నాడంటే 40 ఏళ్ళ వ్యక్తి. ఇప్పుడు ఈయన బాల్య వ్యక్తి కాదు, అంటే మంచిగా పరిపూర్ణ మెచ్యూరిటీ ఉన్న ఒక పర్సన్. ఈ పర్సన్ ఒక సాక్ష్యం ఎవరు తృణీకరించలేరు. సో వాళ్ళంతా చూస్తున్న సన్హెద్రన్, వాళ్ళంతా చూసి ఏం చేస్తున్నారు? 17వ వచనంలో వాళ్ళు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరికి? పేతురు, యోహాన్కి. ఇప్పుడు వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. పేతురు, యోహాన్ ఏమన్నారు? మీరు చంపిన యేసు ప్రభు తిరిగి లేచినాడు, ఆ ప్రభువే చేసినాడు, మేమేం చేయలేదు, మాలో ఏం శక్తి లేదు. కానీ ప్రభు శక్తితో, ప్రభు నామంలో ఆయన లేచినాడు, నడుస్తున్నాడు. సాక్ష్యం ఇది. ఇప్పుడు ఎవరు దాన్ని తృణీకరించలేరు. కాబట్టి సన్హెద్రన్ ఏం చేస్తున్నారు? వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరికి? పేతురు, యోహాన్కి. 17వ వచనంలో ఏమని? మీరు ఈయన పేరట మీరు ఇంకా బోధించదు, ఇంకేం చేయలేకపోతున్నారు. ఎందుకంటే సన్హెద్రన్ అందరూ భయపడిపోయినారు. ఎవరి ముందు? పేతురు, యోహాను ముందు 150 మంది భయపడ్డారు. ఎవరితో? ఇద్దరు చాలు రాష్ట్రాన్ని మార్చడానికి, ఇద్దరు చాలు దేశాన్ని మార్చడానికి. మనకున్న ఒక ధైర్యంతో మార్చేయచ్చు. మనం ఎందుకు భయపడాలి? మనం ఎవరికి భయపడాలి? వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో చేస్తా అంటున్నారు. ఎవరు ఏం చేయలేరు. మనం ధైర్యంగా ఉండాలి. ప్రభువు మనతో ఉన్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సౌదీలో నేను ల్యాబ్లో వర్క్ చేసేటప్పుడు నాతో ఉన్న వ్యక్తి ఒక ముస్లిం ఆయన ఏమన్నాడు? ఆయన వేరే డిపార్ట్మెంట్ ఇంజనీర్, నేనేమో కెమికల్ సైడ్. ఆయన అన్నాడు, నువ్వు నా రూమ్మేట్ కదా, నువ్వు నాతో వస్తే బాగుంటుంది అని వేరొక సైట్కి వెళ్ళాలి. అయితే 2 months వెళ్ళాలి. నేను అప్పుడే మ్యారేజ్ అయ్యి నేను వేరే దగ్గర వెళ్ళి వైఫ్తో ఉంటున్నాను. ఇప్పుడే నాకు మ్యారేజ్ అయింది, నేను వైఫ్ని వదిలేసి రాలేను అంటే, లేదు రావాలి అని చెప్పి
ఆ వేరే సైట్ పోవడానికి 2 months కి నా పేరు కూడా పోయి యాడ్ చేసిండు. ఎక్కడ ఆఫీస్లో వెళ్ళి యాడ్ చేసిండు నాకు ఈయన కావాలనేసి. ఆయన యాడ్ చేసి నా రూమ్లో వచ్చిండు. వచ్చేసి నీ పేరు యాడ్ చేసినప్పుడు నువ్వు రానంటే నేను ఇండియాకి పంపించేస్తారన్నారు. భయం పెట్టడానికి పెట్టిండు. ఆయన ముస్లిమే కదా అని. సౌదీ ముస్లిం కంట్రీ. నేను ధైర్యం చెప్పిన, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలీదు, నా ప్రభు నాతో ఉన్నాడు, నువ్వు నా పర్మిషన్ లేకుండా నువ్వు చేసినావు, చూస్తావా నా ప్రభు కార్యం అనేసి. ఏం చేస్తా అంటే చూడు ఇప్పుడే అని చెప్పి ల్యాబ్ లో ప్రేయర్ చేసిన, ప్రభువా ఆ లిస్ట్ లో నా పేరు తీసేయి ప్రభా, ఈ వ్యక్తి నా మాట వింటలేడు, కావాలని ఈయన పెట్టినాడు, నువ్వు తీసేయి అని చెప్పి గట్టిగా ప్రేయర్ చేస్తున్నా. ల్యాబ్ లో ప్రేయర్ చేసి ఆమెనన్న. ఆయన అన్నాడు, నవ్విండు, ఏంటి ఇండియా నుంచి ఇంజనీర్స్ వచ్చినారు, ఆడ పని ఉంది, నువ్వు నీ ప్రేయర్ దేవుడేం ఆలకిస్తాడా చూడు అన్న. నేను మూడో రోజు నా పేరు ఆ లిస్ట్ లో తీసేసినారు. తిరిగి వచ్చి ఏం చేస్తున్నావు, నువ్వు పోయినావా మ్యాన్? లేదు, చెప్పిన కదా నా దేవుడు ఆయన ఉన్నాడు, ఎక్కడున్నా మనం ప్రార్థన చేసినా దేవుడు వింటాడంటే మళ్ళీ ఆయన ఛాలెంజ్ చేసిండు. నేను మళ్ళీ రాస్తున్నా అనేసి మళ్ళీ పోయి మళ్ళీ రాపిచ్చిండు. నాకు కావాలి, నాకు కంపల్సరీ అని. మళ్ళీ వచ్చినాయన్న, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలియదు, నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పి నేను ప్రేయర్ చేస్తా, ప్రభువా ఈ ప్రాజెక్ట్ ని తీసేయి మా కంపెనీ నుంచి అనేసి. అంటే వేరొక ప్రాజెక్ట్ ఇస్తున్నారు. ప్రార్థన చేసిన గట్టిగా, ప్రభువా ఈ ప్రాజెక్ట్ తీసే మా కంపెనీ నుంచి అనేసి. నవ్విండు. 6 నెలల నుంచి ఇంజనీర్లు వచ్చి కూర్చున్నారు, ఈ ప్రాజెక్ట్ గురించి అంత రెడీ అయింది, ఇప్పుడు ఎట్లా పోతుంది అంటే, నా ప్రభు చేస్తాడు, నువ్వు చూడు అన్న. 1 week తర్వాత ప్రాజెక్ట్ పోయింది. వచ్చి నువ్వు ఏం చేసినా అంటే చెప్పిన, నా దేవుడు ప్రార్థన వింటాడు, ధైర్యంగా చెప్పిన. నేను ముందే చెప్పిన పోతుంది ప్రాజెక్ట్ చూడని. అది చాలా మిలియన్స్ ప్రాజెక్ట్. పోయిన తర్వాత 1 month తర్వాత ప్రాజెక్ట్ లేదని చెప్పి ఈ వ్యక్తినే ఇండియాకి పంపించేసేస్తున్నారు. ఎగ్జిట్ స్టాంప్ చేసి పంపించినారు. ఆయన వచ్చి నా ల్యాబ్లో ఏడుస్తూ, నేను ఊరికేనే అన్నాను, నీ పేరు పెట్టినాను, నువ్వు రాకపోతే ఇండియా పంపిస్తారా, నువ్వు నన్నే ఇండియాకి పంపించేస్తున్నావు అనేసి. మన దేవుడు నిజమైన దేవుడు, ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు చేసుకో, నేను ఎవరో నీకు తెలియదు, నేను ఎవరికని ఇది అంట, నేను ఎవరో నీకు తెలియదు, నా ప్రభు. మనం ఎవరో గట్టి మాటలతో తిడుతూ మనం వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రభు మనతో ఉంటే, మనం ప్రార్థనలో ఉంటే ఏమవుతుంది, మార్చేయచ్చు ఏదన్నా. వీళ్ళు పేతురు యోహాను ఏం చేసినారు, వీళ్ళని చూసి వాళ్ళందరూ భయపడ్డారు. మేము చెప్తున్నాం ఈయన పేరు మీద ఎవరు బోధించదని. 19వ వచనంలో పేతురు యోహాను ఎప్పుడేమంటున్నారు, మేము దేవుని మాట వినడానికి మాకు సిద్ధంగా ఉన్నాం. 19 చదువు. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. దేవుని మాట మేము వింటాం, దేవుని స్వరం వింటాం, మీ స్వరమే. ఇప్పుడు కొన్ని స్థలాల్లో బోధించే ముందు వాళ్ళు చెప్తారు మీరు ఇదే బోధించాలి అని, కానీ దేవుడు అంటాడు లేదు, వీళ్ళకి ఇది బోధించు. ఇప్పుడు ఎవరి మాట వినాలి మనం, దేవుని మాటనా వీళ్ళ మాటనా? కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ అయితే మళ్ళీ ఆ ఒక బోధ వచ్చేస్తుంది, తప్పుడు బోధ. ఈ సేవకులు ఇద్దరు పేతురు యోహాను ఏం చేసినారు, ధైర్యంగా ఉండి మాట్లాడినప్పుడు అందరు విన్నారు. ఎవరు? ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళంతా ఆ కూటంలో ఆ ఆలయంలో వచ్చిన ఆరాధించిన అందరు విన్నారు. చివరికి వీళ్ళు ధైర్యం చూసి 21వ వచనంలో వాళ్ళని థ్రెటన్ చేసినారు, వాళ్ళని భయపెట్టినారు. మిమ్మల్ని మేము పనిష్ చేస్తామనేసి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు, ఇంక వీళ్ళని ఏం చేయలేరనేసి. అయితే ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. ఒకవేళ లేదు మేము తెలియక మేము ఏదో చేసినాం, ప్రార్థన చేసినాం, తెలియక ఏదో ఇక్కడ హీలింగ్ చేసినాం, మమ్మల్ని క్షమించండి, మీరేం చెప్తే అని అన్నారనుకో, ఉన్న చుట్టుపక్కల వాళ్ళంతా ఏమవుతారు, దేవుని స్తుతించరు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది అదే. నీ యొక్క ధైర్యాన్ని బట్టి ప్రజలందరూ దేవుని స్తుతిస్తారు, నీ యొక్క పిరికితనాన్ని బట్టి దేవుని ఎవరు స్తుతించరు. గుర్తుపెట్టుకోండి. 22వ వచనంలో ఆ వ్యక్తికి ఎంత, 40 ఏండ్లు. సో
8వ వచనంలో జరిగిన కార్యం, పరిశుద్ధాత్మ నింపబడిన కార్యము. తర్వాత ఏమొచ్చింది? బలం వచ్చింది వాళ్ళకు. బలముతో వాక్యం బోధించినారు. బలంతో సనేద్రని వాళ్ళు ఎదిరించినారు. బలంతో వీళ్ళందరినీ ఎదిరించి, సనేద్రని ఎవరంటే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకు ధర్మశాస్త్రం అంతా తెలుసు. వీళ్ళెవరు? చేపలు పట్టేవాళ్ళు, స్కూల్కే పోలేని వాళ్ళు. వీళ్ళు పిహెచ్డి డాక్టర్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ ధైర్యం మనకు కావాలి. అప్పుడే ప్రభు మనలో కార్యం చేస్తాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ అననీయ వచ్చేసి సౌలు మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడినాడు. సో ఈ మొత్తం అపోస్తల కార్యంలో ఇది ఒక్క చోటనే కాదు, ఇంకా వేరే చోట కూడా నింపబడినాడు పరిశుద్ధాత్మ దేవునితో. సౌలు దేవుని తృణీకరించి చంపుతున్న వ్యక్తులందరినీ ప్రభు ఏం చేద్దాం ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 19వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ఒక సోర్సరస్ అంటే చేతబడి చేసే వ్యక్తి నుంచి ఆ తీసేసినాడు, దురాత్మ తీసేయబడినది. పరిశుద్ధాత్మతో నింపబడిన సౌలు ఏం చేసినాడు? వెళ్ళిపో అనగానే ఆ ఎలిమియా అనే ఒక చేతబడి వ్యక్తి, ఆయనలో నుంచి దురాత్మ వెళ్ళిపోయింది. అంటే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే నువ్వు దెయ్యాలని ఎలగొడతావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దెయ్యాలని ఎలగొడతావు. ఫస్ట్ ధైర్యంతో నింపబడతావు, ధైర్యంతో బోధిస్తావు. తర్వాత ఇంకోటి ఏంటి? నువ్వు దెయ్యాలను ఎలగొడతావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే, సంపూర్ణంగా ఫిల్డ్ విత్, సగం సగం కొంచెం కొంచెం కాదు, గట్టిగా సాక్ష్యం ఉన్న వాళ్ళే. లేదంటే దెయ్యాలు నిన్నే వచ్చి బాధిస్తాయి, పీడిస్తాయి. రెండోది 10వ వచనంలో ఆ యొక్క అంధకారం పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ వ్యక్తి ఇంటలేడని చెప్పేసి పౌలు ఏమంటాడు? నువ్వు గుడ్డోడు అయిపోతావు అన్నారు. వాడు కళ్ళు చూడలేకుండా గుడ్డోడు అయిపోయింది. అంత శక్తితో నువ్వు ఏం మాట్లాడినా అది జరుగుతుంది. ఏది మాట్లాడినా దేవుడు మార్చేస్తాడు. అంటే నీ యొక్క మాటలో అంత పవర్. మాథ్యూ 12 మత్తయి సువార్త 12:36లో ఉంది, ప్రతి మాట నువ్వు కేర్ఫుల్ గా మాట్లాడు, ఎందుకంటే శక్తితో నింపబడింది. నువ్వు ఒక రిసీవర్ అయిపోయినావు. సోలార్ పవర్ టవర్లు ఎట్లా మనం రిసీవ్ చేసుకుని అట్లా అయిపోతాం. మనం ఇతరులకు దీవనకరంగా ఉంటాం. ఎప్పుడు? మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతాం. ఎప్పుడు నింపబడతాం? మనం దేవునికి లోబడితే అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. 13వ అధ్యాయం 52వ వచనంలో పౌల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఏం చేస్తున్నాడు అంటే సంతోషంతో, అక్కడ ఒక వాక్యం ఉంది 52వ వచనం, సంతోషంతో నింపబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని నింపబడితే సంతోషం ఉంటది. నీకు సంతోషం ఉందా? ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయింది, నీకు సంతోషం ఉందా? కేవలం ఊరికి సంతోషం, ఏదో వస్తువులు కొంటే, ఏదో ఫుడ్ కొంటే సంతోషం కాదు. ఆ సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆ సంతోషం, వాక్యం చదవాలన్న సంతోషం, దేవుని ప్రజలను కలవాలన్న సంతోషం, ప్రార్థన చేయాలన్న సంతోషం. ఆ సంతోషమే లేదనుకో, ఏదో ఈరోజు థర్స్డే, ఈరోజు పోవాలి సంఘ ప్రార్థన, ఈరోజు చేయాలి, ఎవరో వస్తారు, ఏ రొటీన్ సంతోషం లేదు. ఎందుకంటే ఖాళీగా ఉంది, నింపుదల లేదు. ఎందుకంటే అన్ని రూమ్స్ లో ఫుల్ గా ఆక్యుపై ఉన్నాయి. ఏదో ఒక ఆలోచనలో, ఏదో ఒక సొంత ఇది అన్ని ఫిల్డ్. దేర్ ఈస్ నో రూమ్ ఫర్ హోలీ స్పిరిట్. తర్వాత ఎఫిషియన్స్ 5:18లో ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు తాగడం కాదు, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎఫెసియల్ 5:18లో ఏంటంటే టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడే ఒక్కరోజు పని కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు ఒక్కసారి నింపబడ్డ చాలు, ఒకసారి బైబిల్ చదివిన నా లైఫ్ లో చాలు, ఇక నేను చదవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉన్నారు అట్లా, నేను ఇంకా చదివాను అనేసి. ఏమవుతుంది? ఒక్కసారి నేను స్నానం చేసినాను 10 years బ్యాక్, ఇప్పుడు నేను ఇంక స్నానం చేయనంటే ఎంత కంపు వస్తుంది. ప్రతిరోజు మనం స్నానం చేయాలి, ప్రతిరోజు మనం ఫ్రెష్గా ఉండాలి, ప్రతిరోజు మనలో ఏమైనా ఉంటే కడుక్కోవాలి, తీసేయాలి. అపోస్తల కార్యం ఇదే పేతురు అపోస్తల కార్యం 9వ అధ్యాయం వచ్చినప్పుడు
ప్రభువు మాట్లాడతాడు, నువ్వు ఇవి తినాలి అంటే నేను తినను అంటే దేవునికే తృణీకరిస్తున్నాడు, నేను ఇది చెయ్యను. అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో వాళ్ళు ఏమైనా సున్నతి చేయాలి, ఈ సున్నతి చేస్తేనే, సర్కంసిషన్ చేస్తేనే, ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తేనే, లేకపోతే ధర్మశాస్త్రం మనం ఫాలో అయితేనే రక్షణ అనేసి పౌలు టైటస్ ని బర్నబాస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. గలేషియన్స్ 2వ అధ్యాయం మొత్తం అంతా అదే. మీరు ఎట్లాగా తప్పు బోధ చేస్తున్నారు? పేతురు ఏమైనా అక్కడ పడిపోయినాడు, వీక్ అయిపోయినాడు. ఒక జూయిష్ పీపుల్ చూసి వీక్ అయిపోయినాడు. పరిశుద్ధాత్మ దేవునితో కంటిన్యూస్ గా మనం నింపుదలలో ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఈ నింపుదలలో ఉండాలి. మనం ఏం చేయాలంటే దేవునితో మనం సంబంధమై ఉండాలి. ఎట్లా దేవునితో సంబంధం అవుతాం అంటే మనం ప్రార్థనలో కంటిన్యూస్ గా మనం ఉండాలి. అపోస్తల కార్యం 7:55లో పరిశుద్ధాత్మతో నింపబడి డీకన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. 6వ అధ్యాయంలో కూడా డీకన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. 5వ అధ్యాయంలో ఎంతమంది? ఫిలిప్, తిమోను, తర్వాత స్టీఫన్, వీళ్ళంతా ఎట్లా మామూలుగా ఎంచుకోలేదు. ప్రభు ఏం చేస్తాడు? సంఘంలో పని ఉందంటే ప్రభు ఎంచుకుంటాడు. ఎవరెవరైతే నిజంగా వాళ్ళు దేవునికి విధేయత చూపిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవారు వాళ్ళని ప్రభు ఎంచుకుంటాడు, వాళ్ళని వాడుకుంటాడు. ఈ సంబంధం ఏ విధంగా ఉండాలి అంటే మంచి ఎగ్జాంపుల్ ఎఫెసియన్స్ 5:18, ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటా. ఎఫెసియన్స్ 5:18 ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ దేవునికి విధేయత. దేవునికి విధేయత అది ఉంది. కంటిన్యూస్ గా నువ్వు ఫిల్ అవుతున్నావు అంటే దేవునికి విధేయత. తర్వాత రెండోది అబ్లిగేషన్ టు గాడ్. అంటే దేవుని తప్ప ఇంక నేను దేవునికి చెందిన వాడిని, ఇంకెవరికి చెందిన వాడిని కాదు. నేను దేవునికి చెందిన వాడిని. దేవుని మాటని వింటాను, నేను ఎవరి మాట వినను. తర్వాత ఆరాధన చేస్తాను, కంటిన్యూస్ గా ఆరాధన చేస్తావు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు ఏం చేస్తావు అంటే కంటిన్యూస్ గా నువ్వు ఆరాధన చేస్తావు, కంటిన్యూస్ గా దేవునితో నడుస్తావు. ఒకరోజు 2 రోజు కాదు, కంటిన్యూస్ గా నువ్వు నడుస్తావు. తర్వాత నువ్వు దేవునితో పని చేస్తావు. దేవుడు ఏం చెప్తాడో అది నువ్వు చేస్తావు, ఎవరు చెప్పింది కాదు. తర్వాత నీ యొక్క జీవితంలో యుద్ధం ఎప్పుడూ ఉంటది. సాతానుడు ఎప్పుడూ ఆ దేవునితో నడిచే వాళ్ళ మీదనే టార్గెట్ ఉంటాడు, వాళ్ళతోనే ఎప్పుడు యుద్ధం ఉంటది. నీ జీవితంలో యుద్ధం లేదు, అంత బాగుందంటే నీ జీవితంలో ఎక్కడో తప్పు జరుగుతుంది. ఏదో ఒక గది ఇంకా తాళం వేసి ఉంది. నువ్వు ఇంకా ఏదో ఒక గది ఆయనకు ఇస్తలేవు, సంపూర్ణంగా ఇస్తలేవు. తర్వాత నీ యొక్క విట్నెసింగ్ లైఫ్, నువ్వు విట్నెసింగ్ లైఫ్ బైబిల్ దాచుకొని పోవడం, లేకపోతే నేను క్రిస్టియన్ చెప్పడానికి నువ్వు సిగ్గుపడటం, లేకపోతే ఎక్కడైనా బైబిల్ చదవడానికి బస్ స్టాప్లో కానీ, బస్సులో కానీ, రైల్వే స్టేషన్లో నీకు టైం ఉంటే నువ్వు బైబిల్ చదవడానికి నీకు సిగ్గుపడతావు. అట్లయితే నీకు సాక్ష్యం లేనట్టు అర్థం. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎవరు ఏమన్నా నువ్వు ఒక టోపీలో రాసుకో, అయ్యి పొన్నగి నువ్వు రక్షింపబడ్డావా, చాలు. ఎవరు ఏమన్నారు? ఇది నీ ఇష్టం, నా టోపీ నా ఇష్టం, నా షర్ట్ నా ఇష్టం. ఈ విధంగా జరిగినప్పుడు అప్పుడు దేవుడు మహిమ పరుస్తాడు, దేవుడు మహిమ వస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెహెమ్యా 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చిస్లేవ్ సమయంలో ఇన్నాడు. ఏంటి? ఆలయం కింద పడిపోయింది, కాల్చబడింది. 2వ అధ్యాయం 1వ వచనంలో నిసాన్ అంటే 4 నెలలు ఆయన రాజ్యంలో రాజు దగ్గర ఆయన పని చేస్తలేడు. 4 months రెస్ట్ లో ఉన్నాడు. 4 months రెస్ట్ లో ఉన్నప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ 4 months ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నాడు అంటే కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తున్నాడు. మంచి భోజనం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. లేదు, నేను ప్రేయర్ చేస్తాను. ఇప్పుడు ఈ కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తున్న వ్యక్తి అంటే దేవునితో ఆయన ఒక సంబంధం, రిలేషన్షిప్, ఒక క్లోజ్నెస్. ఇప్పుడు
ఒక టాస్క్ వచ్చింది విట్నెసింగ్ కి. నెహెమియా 2:4 ఏం టాస్క్ అంటే, రాజు చూస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు, ఏమైంది, రాజు చంపేయచ్చు ఆయనని ఇమ్మీడియట్ గా. కానీ అక్కడ దేవుడు నెహెమియాతో ఉన్నాడు. అప్పుడు రాజు అడగంగానే ఇమ్మీడియట్ గా 4 నెహెమియా ఆకాశం మీద చూసి ఆకాశం చూసి ప్రార్థన చేసినాడు. ఎంతసేపు? 3 సెకండ్లు. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావా? ఇమ్మీడియట్ తెలిసిపోయింది. అంటే నువ్వు నీ యొక్క పర్సనల్ టైంలో ప్రేయర్లో ఉంటే, సాక్ష్య జీవితం వచ్చినప్పుడు నువ్వు ప్రేయర్ చేయాల్సిన గంటలు గది కాదు, లేకపోతే అరచి ప్రేయర్ కాదు, 3 సెకండ్లు. ప్రభువా, నువ్వు నాతో ఉన్నా అంటే నీ యొక్క నింపుదలతో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు నీకు తెలిసిపోతుంది ప్రభు నీతో ఉన్నాడు, సంతోషం ఉంది, దేవుడు నీతో ఉన్నాడు. తెలవంగానే ఏం చేస్తావు? దేవుని గురించి ఆడ సాక్షిగా నిలబడతావు. అప్పుడు నెహెమియా రాజుతో మాట్లాడు. రాజు ఏమన్నాడు? సరే, నువ్వు కాదు, నీకు ఎంత కావాలో లీవ్ తీసుకో, ఎవరు కావాలో తీసుకో, ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చినాడు. అది పరిశుద్ధాత్మతో నింపుదాయి సాక్ష్యం అన్న దానికి సాదృశ్యం. మన జీవితంలో ఫ్రీ టైం ఉంటే మనం ఏం చేస్తున్నాం? టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తున్నామా? ఫ్రీ టైం ఉంటే ఫ్రెండ్స్తో మనం గప్పాలు కొడుతున్నామా? ఫోన్లో మనం స్పెండ్ చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మతో నింపబడినాం, లేకపోతే పరిశుద్ధాత్మతో నింపాలి ప్రభువా, నేను నీ గురించి నిలబడాలి అనేసి గట్టిగా అరిచి నువ్వు వాక్యం చెప్తే మందిరంలో ఏం కాదు. ఎందుకంటే నీ యొక్క పర్సనల్ టైంలో నువ్వు దేవునికి సంబంధం క్లోజ్గా లేవు. ఆ లోపల ఉన్నాయన్నీ నువ్వు నీ పర్సనల్ టైంలో ప్రేయర్ చేస్తుంటే నీ పర్సనల్ అన్నీ దేవునికి ఇష్టకరం అన్నీ దేవుడు తీసేస్తూ ఉంటాడు. తీసేసి ఏం చేస్తాడు? ఆయన నింపుతూ ఉంటాడు, ఆయన ఒక సన్నిధితో నింపుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు 1 మినిట్ కానీ 5 నిమిషాలు కానీ నువ్వు బోధిస్తే ఆ బోధలు ఏమవుతుందంటే పీపుల్ మార్చబడతారు. భగత్ సింగ్ బ్రదర్ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు? ప్రార్థన చేస్తుంటాడు. అందరం చెప్తాం, చాలా మంది చెప్తారు బ్రదర్ గురించి. ఎంతమంది బ్రదర్ చేసింది మనం చేస్తున్నాం? నీ యొక్క పర్సనల్ టైంలో, నీ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నాం ఆలోచించి. కొంతమంది నాకు తెలుసు, వాళ్ళ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు బెడ్ని ప్రేమిస్తారు, బెడ్ని పండుకుంటారు మంచిగా, ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళని ఏమంటారు అంటే సోమరిపోతులు. రాత్రి తప్ప డే టైంలో బెడ్ని నువ్వు ఎప్పుడూ ప్రేమించద్దు, బెడ్ మీద పోవద్దు. గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పర్సనల్ టైంలో మీరు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, పిక్నిక్లు వేస్తూ, ఆడపోతూ, గప్పాలు కొడుతూ, అది చేస్తూ మీరు మీ యొక్క ఫ్రీ టైంని ప్రేయర్లో స్పెండ్ చేయకుండా ఉంటే మీరు వేస్ట్ చేస్తున్నారు మీ టైంని. దేవుడు మీ పట్ల ఎంతో పెద్ద కార్యం, ఎంతో ఒక ప్రణాళిక ఉంది, అది మనం గ్రహిస్తలేము. భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం? ఈ లాస్ట్ వీక్ ఒక హతసాక్షి అయినారు, ఏమవుతుంది అక్కడ? ఏం కాదు, ఎవ్వరు ఏం చేయలేరు. గుర్తుపెట్టుకో, జకరియా 2:8 యు ఆర్ యాపిల్ ఆఫ్ ఐ. నువ్వు కనుగుడ్డు, దేవునికి కనుగుడ్డుగా ఉన్నావు. కీర్తన 91:4 దేవుడిని రెక్కల కింద కాపాడుతున్నాడు. ఎవ్వరు ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రభు నీతో ఉన్నాడు. ఎవరు వచ్చినా సరే వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను, సౌదీలో ఎట్లా నా ఫ్రెండ్నే దేవుడు ఎగ్జిట్గా పంపించినాడు, నన్ను భయపడిపించడానికి ట్రై చేసినాడు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఏం చేయలేదు. అట్లానే మనం వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు యుద్ధం లేదు. మన యుద్ధం ఏంటి అంటే మోకాల యుద్ధం, ప్రార్థన యుద్ధం. పరిశుద్ధాత్మతో నింపబడి నిలబడితే చాలు, దేవుడే మాట్లాడతారు. పేతురు, యోహాను చూసి ఆ కౌన్సిల్ భయపడ్డారు. ఈ కౌన్సిల్ యేసు ప్రభుని చంపిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు యేసు ప్రభుని చంపిన వాళ్ళు ఈ ఇద్దరితో భయపడుతున్నారు. మన వల్ల ఎంతమంది భయపడుతున్నారు? అరే వీళ్ళు దేవుని బిడ్డలు, మనం ఏం చెయ్యొద్దు, భయపడుతున్నారు అని. అట్లా ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను.
నా ఫాదరు మా ఇంట్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేయనిచ్చేటాడు కాదు. అయితే నాకు చాలా బాధ అనిపించేది. ఏంటి నా బెడ్‌రూమ్‌లో కూడా నేను ప్రేయర్ చేయకపోతున్నా ఏంటి ప్రభు అనేసి. ఒకరోజు ఎంతో బాధపడుతూ నేను ప్రభు దగ్గర అన్నాను. ప్రభువా నేను ప్రార్థన చేసేటప్పుడు నీ సన్నిధిలో ఉన్నాను. నా తండ్రికి తెలవాలది. నేనెందుకు భయపడాలి మా తండ్రితో? తండ్రే భయపడాలి. నేను ప్రేయర్ చేస్తున్నా అంటే నువ్వు నాతో ఉన్నావు. ఆయన నీ సన్నిధి చూసి ఆయన భయపడాలి. నా తండ్రి భయపడాలి. నేను కాదు అని చెప్పి ధైర్యంగా మోకరించి నా బెడ్‌రూమ్‌లో తలుపు తెరిసే ఉంది. ప్రే చేస్తున్నప్పుడు తండ్రి ఏం చేసిండు చూసిండు. నా 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 ఫాదర్ చూసి కోపడ్డాడు. అరే! వీడు ప్రార్థన చేస్తున్నాడు. డే టైమ్‌లో వీడు మోకరించిండని చెప్పి ఆయన నా గదిలో రాడానికి కాలు ఇట్లా పెట్టడానికి పోయిండు. వచ్చి కొడదామని. ఎన్నో సార్లు నా ఫాదర్ కొట్టిండు. నేను అప్పుడు 25, 24 ఉంటది. సో, కాలు పెట్టడానికి ట్రై చేసి నా రూమ్‌లో కాలు పెట్టలేకపోతున్నాడు. ఒకలాంటి ఏదో ఒక శక్తి ఆయన కాలుని ఆపేసింది. అట్లా పట్టేసినట్టు. కాలు పెట్టలేకపోతున్నాడు. ఇమ్మీడియేట్‌గా పోయి మదర్‌ని పిలిచినాడు. నా మమ్మీ వచ్చింది. ఆమె కాలు పెట్టడానికి పోతే ఆమె కాలు పెట్టలేకపోతుంది. నా తమ్ముడొచ్చిండు. ఎవ్వరు నా రూమ్‌లో రాడానికి అయితలేదు వాళ్ళకు. వీడు ఏదో చేస్తున్నాడు. మనం ఎందుకు ఈ రూమ్‌లో పోలేకపోతున్నాం? వాళ్ళు లిటరల్‌గా వాళ్ళ కాలు ఫ్రీజ్ అయిపోతుంది. ఎళ్ళిపోయి పెద్ద కర్ర తీసుకొచ్చి కర్రతో బయట నుంచి నన్ను కొట్టినారు. అంటే నా రూమ్‌లో వాళ్ళు రాలేకపోతున్నారు. కర్రతో కొట్టి లేపి ఏం చేస్తున్నాను? నేను ప్రేయర్ చేస్తున్నా. అది మేమెందుకు నీ రూమ్‌లో రాలేదు అంటే, నేను ప్రేయర్ చేసేటప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు మిమ్మల్ని ఆపుతున్నాడు డిస్టర్బ్ చేయదనేసి. ఆ రోజు నుంచి మళ్ళెప్పుడు నేను ప్రే చేసేటప్పుడు బయట నుంచే వాళ్ళను పిలిచి లేకపోతే పిల్లో ఇసిరేసి, తువ్వాన ఇసిరేసి లేపడం తప్ప రూమ్‌లో ఎప్పుడు రాలేదు. మన దేవుడు అంత శక్తిమంత దేవుడు. ఎందుకు భయపడాలి మనం? గుర్తుపెట్టుకోండి. మనం సాక్షులుగా ఉండాలి. పేతురు, యోహాను 4 అధ్యాయంలో మనకు చూపించేది అదే. ధైర్యవంతులు, సంతోషంతో ఉన్నవాళ్ళు. ఇంకోటేంటి? వాళ్ళు వాక్యం చెప్పిన వాళ్ళు, బోధించిన వాళ్ళు. ఇది మన ఒక సాక్ష్యం. ఈ సాక్ష్యం మనం పోగొట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. మీ టైం వేస్ట్ చేయొద్దు. ప్రార్థనలో మీరు గడపండి. ఎంత టైం ఉంటే అంత టైం ప్రార్థనలో చేయండి. రాత్రి మీరు తగ్గించుకొని స్లీప్ టైంలో కూడా పర్వాలేదు. తక్కువ షార్ట్ టైంలో కూడా దేవుడు మీకు కంప్లీట్‌గా మంచి రికవర్ చేస్తాడు. ప్రార్థనా పరులు, దేవునితో సహవాసం, దేవుని గురించి సాక్షులు ప్రార్థన చేసుకుందాం. బ్రదర్. యెస్ అన్న చేయండి ప్లీజ్. హెవెన్లీ